ఆర్థిక వ్యవస్థ కూడా సర్వనాశనం చేస్తున్నటువంటి 8 ఏళ్లలో దేశాన్ని ఏమో ఉద్ధరిస్తారు అనుకుంటే గతంలో సంపాదించింది ఇప్పుడు ఉన్నటువంటిది అంతా కలిపి దేశాన్ని అమ్మేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ. మరి ఒక మహిళ ఈరోజు ఇంట్లో వంట చేయాలన్నా బయటికి పోయి సరుకులు కొనుక్కోవాలన్న పరిస్థితి ఎట్లుందో మనకందరికి తెలిసినటువంటి విషయం. 200లకు పైగా దాటినటువంటి వంట నూనె, 1030 రూపాయలు ఈరోజు గ్యాస్ సిలిండర్. గతంలో కాంగ్రెస్ పార్టీ సబ్సిడీ ఇచ్చింది, అది కూడా ఎత్తేసింది. 450 రూపాయల నుంచి 460 రూపాయలు గ్యాస్ బండ వస్తే అప్పుడు సగం బట్టలు చింపుకొని రోడ్డు మీద పడ్డటువంటి బీజేపీ ప్రభుత్వం 8 ఏళ్లలో ఎవరి ఆదాయం కూడా 10,000 ఉన్నోడికి 20,000 కాలేదు, 20,000 ఉన్నోడికి 40,000 కాలేదు. ఆదాయం మాత్రం పెరగలేదు. కానీ కష్టాలు నష్టాలు ప్రతి ఒక్క వస్తువు ధర మాత్రం ఆకాశాన్ని గంటిపోయింది. గతంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్నా మీరు రోడ్ల మీదకి వస్తుంటారు. ఏ 10 రూపాయలు 20 రూపాయలు పెంచితే రోడ్ల మీదకి వచ్చింది. తెల్లారే వరకు ఈరోజు పెట్రోల్ ధరలు పెరుగుతాయి. గత వారం రోజుల నుంచి రోజు పొద్దున్న లేస్తే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా సైమల్టేనియస్ గా పొద్దున్న లేస్తే ట్రాన్స్పోర్ట్ ధరలు పెరుగుతాయి. పొద్దున్న లేస్తే ఒక క్యాబ్ పోవాలన్న ధరలు పెరిగిపోయినాయి, ఆటోలో పోవాలన్న ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసరాల సరుకులు పెరిగిపోయినాయి. ఇవన్నిటికీ మూల కారణం ఎవరు అనంటే బీజేపీ. ఈరోజు 1030 రూపాయలు పెట్టి ఒక సిలిండర్ కొంటే సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటది? చిన్న మధ్యతరగతి కుటుంబాలు దీన్ని వారాన్ని మోసుకునే పరిస్థితిలో ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటే దాని మీద వ్యతిరేకంగా ప్రవర్తించారు. మీరు మాట్లాడుతున్నటువంటి బీజేపీకి ఒత్తాసు పడుతున్నటువంటి దేశభక్తులు ఎక్కడ పోయింది? 1000 రూపాయలు పెట్టి మీరు గ్యాస్ కొంటారేమో, కానీ కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి గ్యాస్ కొనే స్థితిలో లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతుంది, ఒకరి మీద పోటీగా వాడేమో పెట్రోల్ ధరలు పెంచుతారు, డీజిల్ ధరలు పెంచుతారు, గ్యాస్ ధరలు పెంచుతారు. ఒక్కరోజు కొట్లాడి కవితమ్మయ్య కనీసం మంట కూడా లేదు, బిర్యానీ వండింది అన్నాడు, అయిపోయి. తెల్లారి నుంచి మళ్ళీ రాహుల్ గాంధీ మీద ట్వీట్, రేవంత్ రెడ్డి గారి మీద ఓ 4 కుక్కలతో మురిగించడం, ఇదే మీ పని. నిజంగా మీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్రంలో ఒక్కరోజు ధర్నా చేస్తే అయిపోతుందా? దేశాన్ని అన్నటువంటి కేసీఆర్ ఈరోజు ఢిల్లీలోనే ఉన్నాడు. గతంలో కంటి నొప్పి వస్తే హైదరాబాద్ లో ఆసుపత్రులు లేనట్టు ఢిల్లీకి పోయాడు. ఈరోజు మళ్ళీ పంటి నొప్పి నెపంతో అక్కడ మోదీకి మోకరిల్లాలి కాబట్టి మళ్ళీ పంటి నొప్పి పేరుతో ఢిల్లీకి పోయాడు. ఇదంతా ఎందుకోసం? మరి అడున్నావు కదా, అడున్నా ఏం చేస్తున్నావు? కేసీఆర్ నిజంగా దేశంలో ఒక పార్టీ పెడతా, దేశ రాజకీయం చేస్తా అన్నప్పుడు ఈ రోజు ధరలు పెరుగుతున్నాయి దేశంలో. ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో కూర్చొని నువ్వు ధర్నా చేయాలి కదా, మోదీ మీద వ్యతిరేకంగా ధర్నా చేయాలి కదా, బీజేపీ మీద వ్యతిరేకంగా ధర్నా చేయాలి కదా. వీళ్ళనేమో ఒట్లు కొనమనంటే వాళ్ళ మీద వీళ్ళు ఏడుస్తారు, వీళ్ళ మీద వాళ్ళు ఏడుస్తారు. ఢిల్లీకి పోయి మాట్లాడతారా మీరు? బెల్లో మాట్లాడమంటే మాట్లాడారు. కనీసం బయట ఎక్కడన్నా కూర్చొని బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు ధరలు పెంచినప్పటి నుంచి ప్రతిరోజు దేశవ్యాప్తంగా ప్రతి చోట ధర్నాలు నిర్వహిస్తుంది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు సిలిండర్ కోసం, పెరిగిన ధరల కోసం రోడ్ల మీద మేము ధర్నాలు చేస్తున్నాం. మరి మీకేమైంది? కేవలం 40,000 టీషర్ట్లు వేసుకొని మంచి బట్టలు కట్టుకొని రోడ్ల మీద ఒక్కరోజు ధర్నా చేసి ఈరోజు కేంద్రం మీద మీరు అన్ని సాధించినట్లు మాట్లాడితే మమ్మల్ని తిట్టేటప్పుడు మీరు మీ వీపు చూసుకోండి. ఈరోజు కేంద్రం మీద పోరాడడానికి చేతగానోళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చోండి, లేకపోతే రాజీనామాలు చేయండి చేత కాకపోతే. మరి కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఒక మాట అడగాలనుకుంటున్నా. 600లకు పైగా ఇప్పుడు మీరు 7 సంవత్సరాల్లో పెంచినటువంటిది 600లకు పైగా గ్యాస్ ధర అంటే సంవత్సరానికి 100 రూపాయలకు పైగా పెంచుతున్నారు. మీరు ఆదాయం ఆ విధంగా పెంచిర్రా? ఆర్థిక వ్యవస్థ ఆ విధంగా ఉందా? ఈరోజు జిఎస్టీ తీసుకొని వచ్చి చిన్న బండ్లలో అమ్ముకుంటున్న వాడు కూడా ఈరోజు జిఎస్టీ కట్టలేక ఎన్నో చిన్న దుకాణాలు మూసేసుకున్నారు. రోడ్ల మీద ఉన్నటువంటి బండ్లు, తోపుడు బండ్లు కూడా వాళ్ళకు కూడా జిఎస్టీ వేసే పరిస్థితికి మీ దరిద్రం ప్రభుత్వం వచ్చింది. అంటే ఏ విధంగా బతకాలి? అంటే దేశ ప్రజల్ని సర్వనాశనం చేసేసి, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసి దేశాన్ని ఇంకో దేశానికి అమ్మేసుకునే పరిస్థితి దిగజార్చింది. ఎల్ఐసి అమ్ముకుంటారు, బిఎస్ఎన్ఎల్ అమ్ముకుంటారు, పెట్రోల్ అమ్ముకుంటారు, అన్ని ప్రతి ఒక్కటి అమ్ముకుంటారు. ప్రైవేట్ చేస్తున్నారు దేశాన్ని తప్పించి కనీసం ప్రభుత్వానికి ఏం మిగిల్చట్లేదు. కాంగ్రెస్ గతంలో ఇన్ని 170 సంస్థలు ఏర్పాటు చేస్తే మీరు వచ్చినప్పటి నుంచి రోజుకో సంస్థ అమ్ముకోవడమే సరిపోతుంది. పొద్దున్న లేస్తే పేపర్ చూడాలన్నా, టీవీ చూడాలన్నా ఏం అమ్ముకుంటుండో మోదీ అని భయంతో ఆ పేపర్, టీవీ న్యూస్ చూడాలంటే భయం వేస్తుంది. మరి ప్రజలు ఎందుకు వ్యతిరేకించట్లేదు? మొన్న 5 రాష్ట్రాల్లో ఎన్నికలు
మరి ఈ రోజు ఇదే ప్రజలకి ఓటేసినటువంటి 5 రాష్ట్రాల ప్రజలకి నేను అడుగుతున్నా, ఈ రోజు 1,030 రూపాయలు పెట్టి మీరు గ్యాస్ కొనుక్కోగలుగుతుర్రా? సరే, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కొనుక్కోగలుగుతారు, దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కొనేటటువంటి స్థితి ఉందా? ఈ రోజు ఎంఐఎంతో లోపల పొత్తులు పెట్టుకుని 100 సీట్లకు ఎసరు పెట్టేసి గెలిచినటువంటి మీరు, మేము కూడా గెలిచినాం అని చెప్పుకోవడానికి మీరు ఒక గెలుపు, మీరు ఒక నాటకం. ఇలా చేస్తూ పోతూ ఉంటే దేశాన్ని అమ్మడం తప్పించి ఇంకో విధానం లేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అయితే దీని మీద చాలా సీరియస్ గా ఉంది. పెంచినటువంటి ధరలు అదుపు లేకుండా మొన్న ఎన్నికల తర్వాత, ఎన్నికలకు ముందు పెంచితే కనుక మీ ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతో ఎన్నికలైన 2-3 రోజుల వారం రోజుల నుంచే రోజు ఒక ధర పెరుగుతుంది. మాట్లాడితే యుక్రెయిన్ యుద్ధం అంటారు. యుక్రెయిన్ యుద్ధం అక్కడ స్టార్ట్ కాకముందే ఇక్కడ 170 రూపాయలు వంట నూనె పెరిగిపోయింది. అంటే మీ దగ్గర ఉన్నటువంటి స్టాక్ అంతా అయిపోయింది. ఆ రోజుకే ఎంబడే ధరలు పెరిగిపోతాయి. అంటే అదుపు ఏ ధరల మీద అదుపు లేకుండా పెరిగిపోతుంటే చోద్యం చూస్తూ కూర్చున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీరే పెంచుతుంటే వాళ్ళకేమైంది? దుకాణదారులు అందరూ పెంచుకుంటూ పోతున్నారు. మీరు గ్యాస్ ధర పెంచుకుంటే వాళ్ళు తినే ధరలు పెంచుకుంటూ పోతున్నారు. చచ్చిపోతుంది ఎవరు? సామాన్య ప్రజలు. మీకేమైతే లేదు, మీరు మంచిగా ఉన్నారు. ఈ రోజు మీ ఆస్తులు ప్రపంచంలో ఎవరు కూడా సంపాదించినంత 7 ఏళ్లలో, కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో సంపాదించినటువంటి ఆస్తులు ఈ రోజు మీరు 100% పెంచుకొని ఆస్తులు సంపాదించుకున్నారు. అంతే తప్పించి మిమ్మల్ని మీరు దోచుకోవడం తప్పించి ఆ రోజు డిమానిటేషన్ అప్పుడు మీరు చేసినటువంటి విధానం వల్ల దేశంలో మహిళలు రోడ్ల మీద పడి ఏటీఎంల దగ్గర నిలబడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం. పోపు డబ్బాలలో దాచిపెట్టుకున్నటువంటి 500,000 రూపాయల డబ్బులు కూడా పనికి రాకుండా చేసినటువంటి ఈ దరిద్రం ప్రభుత్వం ఈ రోజు గ్యాస్ ధరలు పెంచారు. మరి ఈ రోజు భార్యకు 10,000 రూపాయలు ఇచ్చి ఈ 10,000లోనే 30 రోజులు నువ్వు సంసారం నడిపించాలంటే ఎట్లా నడిపిస్తుంది? ఎందుకు అడగలేని పరిస్థితి. ఈ రోజు నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ ఒకటే కొట్లాడాలన్నా ప్రజల పక్షాన ప్రజలు బయటికి రావాలి. గతంలో వాళ్ళు స్మృతి ఇరానీ 460 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధర కోసం గ్యాస్ బండాలు ఎత్తుకొని రోడ్డు మీద ధర్నా చేసి బట్టలు చింపుకొని సైకిళ్ల మీద తిరిగినటువంటి ఇదే బీజేపీ ఈ రోజు 700 పెంచితే మీరెందుకు అడగట్లేదు? ఆనాడు ఒక 10 రూపాయలు పెంచితే రోడ్ల మీదకి వచ్చి సామాన్య ప్రజలు ధర్నా చేస్తుండ్రు. ఈ రోజు పెట్రోల్ ధర ఇంత మండిపోతుంది. రోజు పొద్దున కారు తీసుకొని పోయి వంక దగ్గర నిలబెడితే ఈ రోజు 115 రూపాయలు ఈ రోజు పెట్రోల్ ధర. అసలు పోస్తున్నప్పుడు రోజు రోజుకో లీటర్ దగ్గుతుందే తప్పించి ట్యాంకులు ఫుల్ చేసుకోవాలంటే అసలు భయం అవుతుంది. ఈ రోజు బయటికి పోవాలంటే ఏసీ లేకుండా నడిపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఆటోల్లో పోవాలంటే కూడా కనీసం షేరింగ్ ఆటోల్లో కూడా పోలేని పరిస్థితి జనాలు. మొన్న టికెట్ల ధరలు పెంచి, బస్సు టికెట్ల ధరలు పెంచి వీళ్ళు నడ్డీలో కొడుతుంది. వాళ్ళు పెంచుతారు, వీళ్ళు పెంచుతారు. దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతాయి, కేంద్ర ప్రభుత్వాలు పెంచుతాయి. ఈ విధంగా పెంచుకుంటూ వెళ్తే 2 రకాలుగా పన్నుల్ని విధిస్తారు, 2 రకాలుగా మా దగ్గర డబ్బుల్ని వసూలు చేస్తారు. ఏ విధంగా మేము తట్టుకోవాలి, ఏ విధంగా బతకాలి? కాబట్టి సామాన్య ప్రజలు బయటికి రోడ్డు మీదకి రావాలి. నేను ఎన్నో మందికి అడిగిన, కేవలం కాంగ్రెస్ పార్టీ అయినా దీని మీద కొట్లాడే కాంగ్రెస్ పార్టీకి అవసరమా? ప్రజలకు అవసరం లేదా? ఆనాడు 67 రూపాయల నుంచి 70 రూపాయలు అయినటువంటి పెట్రోల్ ధరల మీద ఈ 1 రూపాయి పెరిగితే లొల్లి చేసినటువంటి మీరు ఈ రోజు 115 రూపాయలు అయినా కూడా ఎందుకు అడగట్లేదు? అంటే తుడుచుకొని వెళ్ళిపోతున్నారు ప్రజలని అర్థమవుతుందా? ఈ రోజు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశం మీద మేము మొత్తం కాషాయం జెండా ఎగిరేయాలి, కాషాయం జెండాకు తప్పించి ఈ రోజు వేరే ఏ పార్టీకి గుర్తింపు ఉండదు. లోకల్ పార్టీలతో, చిన్న పార్టీలతో పొత్తులు. కానీ ప్రజలు, సామాన్య ప్రజలకు ఏం కావాలి? నిత్యావసరాల సరుకులు కానివ్వండి, రోజువారీ ఖర్చులకు వాళ్ళు ఉన్నటువంటి స్థితిలో ఏ విధంగా నెలసరి ఆదాయం లేకున్నా కూడా ఏ విధంగా పరిస్థితుల్ని ముందుకు తీసుకుపోవాలనే పరిస్థితి, సామాన్య ప్రజల పరిస్థితి వాళ్ళకి పట్టట్లేదు. కాబట్టి ఈ రోజు మా పోరాటంతో సామాన్య ప్రజలు దేశవ్యాప్తంగా ఈ రోజు ఏఐసిసి గ్యాస్ మీద ధర్నా తీసుకుంది మహిళా విభాగం తరఫు నుంచి. దానికోసమే మేము ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి డివిజన్ లో ఈ రోజు కొట్లాడుతుంది. మేము ప్రజలకు కోరుకునేది ఒకటే, మీరు కూడా మాతో రండి, మేము కూడా కొట్లాడతాం, మీకోసమే కొట్లాడుతున్నాం. ప్రజల కోసమే బతుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే కొట్లాడుతుంది. కాబట్టి మీరందరూ మాతో పాటు కొట్లాడితే ప్రభుత్వానికి దించడం కాదు, వాళ్ళు పెంచినటువంటి ధరలను కూడా అదుపులో తీసుకురావడానికి మాకు కూడా మీ చెయ్యి కలిపితే బలం వస్తుంది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఇళ్లలోనే పొయ్యిలు వెలుగుతాయి. అన్ని కుటుంబాలలో ఈరోజు పొద్దులేస్తే గ్యాస్ కావాలి. కాబట్టి 1,030 రూపాయలు పెంచినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే సబ్సిడీ రూపంగా, మరి గతంలో 6 నుంచి 8 సిలిండర్ సబ్సిడీ ఇస్తుండే కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని ఎత్తేసేది. ఈ రోజు ధరలు పెంచుకుంటూ పోయి ఈ విధమైనటువంటి భారం మోపుతున్న మీరు ఈరోజు సబ్సిడీ రూపంలో సామాన్య ప్రజలకు గ్యాస్ అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము. పెంచిన ధరలు వెంబడే అదుపులోకి తీసుకోవాలి, తగ్గించాలి అని డిమాండ్ చేస్తున్నాము. లేదంటే మేము రోడ్ల
మేము కొట్లాడతాం. ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక్కరోజు కార్యక్రమం తీసుకుంటే తప్పించి నిత్య కార్యక్రమం కేంద్రం మీద కొట్లాడే కార్యక్రమం వాళ్ళు ఎప్పుడు తీసుకోరు. వాళ్ళిద్దరు లోపల ఒకటే. వారితో పాటు ఎంఐఎం కూడా ముగ్గురు కలిసి ఎన్నికలు వస్తే ముగ్గురు దోస్తానితోని ఎన్నికలు గెలుచుకొని బయటపడుతున్నారు తప్పించి నిజమైన ప్రజా ఓటు వాళ్ళకి పడట్లేదు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మాతో పాటు మీరు కూడా నడుము బిగించి మాతో చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ మీ వంతుగా పోరాటం చేస్తుందని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. రేపటి నుంచి మరి రాష్ట్ర అధ్యక్షులు మాకు ఆదేశాలు ఇస్తే రేపటి నుంచి మేము దీని మీద గట్టిగా పోరాటం చేస్తామని తెలియజేస్తూ మా సోదరిమణి బాలలక్ష్మిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.